యంగ్ హీరో రాజ్ తరుణ్ గత కొన్నాళ్లుగా ఓ వివాదంలో ఉన్న సంగతి తెలిసిందే. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై కేసు పెట్టింది. రాజ్ తరుణ్ తో 10 ఏళ్లకు పైగా కలిసి జీవించానని, హీరోయిన్ మాల్వి మల్హోత్రాని వివాహం చేసుకోబోతున్నాడని ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే రాజ్ తరుణ్ కు నోటీసులు పంపారు. ఆ విషయంపై రాజ్ తరుణ్ ఓసారి స్పందించాడు. ఆమెతో తనకు బ్రేకప్ అయిందని, ఆమె చెప్పేవన్నీ నిజం కాదన్నాడు. ఆ తర్వాత ఫోన్ నెంబర్ మార్చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. మరోవైపు మాల్వి మల్హోత్రా కూడా లావణ్యపై కేసు పెట్టింది. కాగా రాజ్ తరుణ్ హీరోగా చేసిన తిరగబడరా సామి సినిమా ఆగస్టు 2న విడుదల కాబోతోంది. ఈ రోజు ఈ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ కి రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా కూడా వచ్చారని సమాచారం వచ్చింది. లావణ్య విషయంపై రాజ్ తరుణ్ స్పందిస్తాడా లేక సినిమా గురించి మాత్రమే మాట్లాడతాడా అని ఎదురు చూస్తుండగా ప్రసాద్ ల్యాబ్ కు పోలీసులు చేరుకున్నారు. రాజ్ తరుణ్ ప్రసాద్ ల్యాబ్స్ కు వస్తున్నాడనే విషయం తెలిసి అతన్ని నిలదీసేందుకు లావణ్య అక్కడకు వస్తుందన్న సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడు వాళ్ళు చేసిన మీ అందరి మీడియా ముందు చేసిన ఎలిగేషన్ కి దేనికైనా సరే మీరు ఇన్ని రోజులు మాట్లాడే మాటలు విన్నారు, కానీ ఏ రోజన్నా ఒక ప్రూఫ్ అడిగారా? ఆ ప్రూఫ్లు వాళ్ళు చూపించాల్సింది చూపిస్తున్నారు. ప్రూఫ్లు వాళ్ళు మేము కోర్టులో చూపించుకుంటాం. అంటే మీరు 10 సంవత్సరాలు ఉండలేదా? నేను మళ్ళీ దయచేసి రెస్పెక్ట్ ప్లీజ్ డోంట్ లేదు లేదు ఫస్ట్ ఇది అయిపోయాక సినిమా గురించి మాట్లాడాను. సినిమానే దానికి ఏం ప్రాబ్లం లేదు. అంటే మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే మీరు లివింగ్ టుగెదర్ అనేది మెయిన్ ఎలిగేషన్. నేను ఫస్ట్ డే ఆవిడ వచ్చి మాట్లాడిన రోజు ఫస్ట్ డే వచ్చి మీడియా అందరితోనే మాట్లాడింది. నేను ఆ రోజు చెప్పిన దాంట్లో ఏ అబద్ధము లేదు, ఇప్పుడు కూడా ఏ అబద్ధము చెప్పట్లేదు. అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆ రోజే వచ్చి ఇప్పుడు నేను ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా బయటికి రాలేదు, మాట్లాడలేదు అంటే మీరు అడగచ్చు. నేను వచ్చి మాట్లాడాను, అందరి మీడియాతోనే మాట్లాడాను, అందరితోనే మాట్లాడాను, అందరికీ చెప్పాను. ఆ రోజు చెప్పింది మొత్తం పచ్చి నిజం. నేను చెప్పిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంది. అది దాటి కూడా ఇంకా చాలా ప్రూఫ్ నా సోదరుడు శేఖర్ భాష తీసుకొచ్చాడు. నా దగ్గర కూడా ఇంకా చాలా ఉన్నాయి. అందులో వేరే వాళ్ళ పేర్లు అవి డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి బయటపడటం లేక నేను అవి కూడా బయటపడట్లేదు. నేను ఏది బయటపడలేదు. అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాను, నాకు ఆవిడికి వ్యతిరేకంగా ఏమీ లేదు. నేను తప్పు కాదు అది మాత్రం నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి దయచేసి ఇక్కడ టాపిక్ వదిలేసి సినిమా గురించి మాట్లాడుకుందామా ఎంతసేపు చెప్పాను కదా. ప్లీజ్ నువ్వు మీ ఇంట్లో నుంచి ఎందుకు బయటకు వచ్చేసా? ఏమండి మీరు మీ ఇంట్లోకి వచ్చేసి నేను సినిమా గురించి మాట్లాడమని దయచేసి అందరినీ ఇది హలో అలా మాట్లాడద్దు, అరవద్దు అనే మాట మాట్లాడద్దు. అందరూ పోలీసుల ముందు మీరు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు? చెప్పండి. పోలీసుల ముందు ఎందుకు అటెండ్ కాలేదు? మీ మీద కూడా ఉంది. మీ న్యాయవాది అయ్యండి, మీ అడ్వకేట్ అయ్యండి. నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా నాకు రమ్మన్నారు కదా, మిమ్మల్ని పర్సనల్ గా హాజరు కమ్మన్నారు కదా పోలీస్ స్టేషన్ లో. నేను వాళ్ళు నాకు నోటీస్ ఇస్తారు, నేను తిరిగి రెస్పాండ్ అవ్వాలి, నేను అయ్యాను. ఈ టాపిక్ గురించి అయితే మీరు మాట్లాడండి. లాయర్ ని పంపిస్తే మాట్లాడమనండి. కావాలని తను అలిగేషన్ చేస్తున్నారు. ఫాలో అవుదాం. సినిమా కోసం వచ్చినామే ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఆమె స్టేటస్ లో అవుతాకి వెళ్ళాలి. రాజ్ తరుణ్తో ఎందుకు ఉంటుంది? రాజ్ తరుణ్తో ఎందుకు సంసారం చేస్తుంది? రాజ్ తరుణ్తో దగ్గర 35 lakhs మరి ఆమె అన్ని కొనిచ్చుకుంది. ఇప్పుడు ఆమె ఇంట్లో ఉన్న టీవీతో సహా మరి అన్ని రాజ్ తరుణ్తో ఎందుకు చేయించుకుంది? జస్ట్ కో యాక్టర్ అని చేయించుకుందండి. విత్ రాజ్ తరుణ్ ఆమెకి ప్రొడ్యూసర్ ఆమె సినిమాకి.
మేడం 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 ఇప్పుడు చట్టపరంగా వెళ్ళాలి కదా, మీరు ఇలా గొడవ చేయడం ఇష్యూ చేయడం కరెక్ట్ కాదు కదా. మీరు కోర్టు ఉన్నాయి కదా, లాయర్ సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి కదా. చూడండి మేడం అంటే మరి ఎవిడెన్స్ మా లాయర్ గారు చెప్పినట్టు మరి మస్తాన్ని రాజే పంపించాడా, నా మీద చేయించాడా అన్నది మరి మీకే అందరికీ తెలియాలండి. మరి నా అలిగేషన్ చేస్తున్నారు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ లో కానీ కొన్ని ప్రూఫ్స్ ఏదో తీసుకొస్తున్నారు. మీ మధ్య జరిగినటువంటి ఆ సంభాషణ ఎవరు లీక్ చేస్తున్నారు? అవి డిస్కషన్ అండి. ఒక్క నిమిషం అడుగుతాం. రాస్తారు ఎంత ఉన్నాడు, ఎంత చేశాడు, నేను అబ్బాయికి ఎంత ఇచ్చాడు, నాకు కాపీ పంపించాను, ఆ అబ్బాయి ఏ లాయర్ ని మాట్లాడాడు, ఏ లాయర్ కి రాస్తాడు, ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయడం జరిగిందండి. లేవు అని అతను చూపించమనండి ప్రూఫ్ ఉందని పోలీసులు ఎఫ్ఐఆర్ చెప్పలేదు, దానిపైన కేసు వెళ్ళలేదు అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వెనక గేట్ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఏం చేయడానికి వచ్చారు? ఈ రోజు తప్పించుకుంటే రేపు దొరుకుతాడు కదండి. రేపు అతను నాకు సమాధానం చెప్పనంత వరకు నేను వదలను. చేయాల్సినంతా చేసి వదిలించుకోవాల్సినంత వదిలించుకొని నేను లీగల్ గా చూసుకుంటాను. మా లాయర్ మాట్లాడతాడు అంటే కరెక్ట్ కాదు. అదే అండి, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్నది మీరు పోలీసులు అడగాలి డెఫినెట్ గా. ఇప్పుడు అతను మరి అన్నది నాకు తెలియదు. నేను ఒక కామన్ అమ్మాయిని, నేను బయటకు వచ్చి న్యాయం కోసం పోరాడింది, మీడియా హెల్ప్ తీసుకుంది. నాకు 10 ఏళ్లలో ఇప్పుడే కదండి నన్ను వదిలేసింది. ఎప్పుడు వదిలేసి బయట ప్రపంచానికి చెప్పను. ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్నారంట, హైదరాబాద్ లోనే ఉన్నారంట. మీరు కలవడం జరిగిందా?